హలో అండి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాక్లెట్స్ కాకుండా డిఫరెంట్ ఐటెమ్ పోస్ట్ చేస్తున్నా. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది. ప్రెజెంట్ చాక్లెట్స్ పెడుతున్నా కదా, ఎప్పుడైనా షేర్ చేద్దాం అన్నట్టు వీడియో తీశాను. వీడియో పెట్టడానికి ఈరోజు ముహూర్తం కుదిరినట్లుంది. ఈరోజు పోస్ట్ చేస్తున్నా. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే వీడియో తీసినప్పుడు ఫస్ట్ టైం చేశాను. ఆ తర్వాత మళ్ళీ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ ఇంత బాగుంటుందా అనిపించింది. లడ్డూని చేసి లడ్డూ తింటుంటే దానిలో ఉన్న ప్రతి ఐటమ్ ప్రతిదీ దాని టేస్టు, దాని ఫ్లేవరు చాలా బాగా తెలుస్తుంది. ఫస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డూ కోసం ఒక స్మాల్ కప్ బాదం, కాజు, వాల్నట్స్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కిస్మిస్, అంజీర్, డేట్స్ మన టేస్ట్కి తగినట్లు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ బాదంని వేయించుకోవాలి. బాదం కొంచెం వేగిన తర్వాత 1 బై 1 జీడిపప్పు, వాల్నట్స్ అలా అన్నీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా అన్నీ 1 బై 1 రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కిస్మిస్ వేయించి అదే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అంజీర్ని కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ సీడ్ తీసిన డేట్స్ని బ్లెండ్ చేసుకోవాలి. డేట్స్ పేస్ట్ను కూడా ఒక 10 మినిట్స్ నెయ్యిలో వేయించి ముందుగా వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ని, నట్స్ని అన్నిటినీ వేసి కలిపి కొంచెం చల్లారాక లడ్డుగా చుట్టుకోవాలి. ఇందులో కొంచెం కష్టమైన పని ఏంటి అంటే బాదంని కట్ చేయడం, డేట్స్ని మెత్తగా మిక్సీ వేయడం, మళ్ళీ బాగా కలిసేటట్టు కలపడం. అంతే అండి. మొత్తం 9 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్తో డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.